హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టమాటా పచ్చడి ఎప్పుడు చేసే విధానం కాకుండా ఇవాళ ఇంకొక కొత్త స్టైల్తో నేను చూపిస్తాను. ఒక్కసారి నేను చెప్పిన విధానంలో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక తెపాల తీసుకొని దాంట్లోకి 4 టమాటా ముక్కలను వేసుకోండి. తర్వాత 10 పచ్చిమిర్చీలు వేసుకోండి. ఇదేనండి మెయిన్. ఒక 2 వంకాయలను అలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక రెబ్బ చింతపండు అనేది వేసుకొని, తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పొయ్యి మీద పెట్టేసుకోండి. దీంట్లో వంకాయ అనేది చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదా మీరు, అలా మధ్య మధ్యలో కలుపుకుంటా మీడియం ఫ్లేమ్ మీద మొత్తం టమాటా అన్నీ పచ్చిమిర్చి వంకాయ మొత్తం వేగిపోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధానంగా. ఫైనల్గా అయితే మనకి నీరు అనేది ఇంకిపోయింది. సో టమాటా పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వంకాయ పచ్చిమిర్చి అనేది తీసుకొని కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకొని ఒక 10 రెబ్బలు చిన్నులపాయలను యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇది పూర్తిగా పేస్ట్ అయిపోతుంది అనుకున్న తర్వాతనే టమాటాలు యాడ్ చేయాలి, ఎందుకంటే టమాటా వెంటనే ప్యూరీ అయిపోతుంది. తర్వాత ఒక కట్ట కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో వంకాయ వేసి చేస్తే టమాటా పేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన పేజీకి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.